హలో అండి. మనం రెగ్యులర్‌గా చేసుకునే ఉప్మా రెసిపీని ఎప్పుడైనా మీరు మిల్క్‌తో వేసుకొని చేసుకున్నారా? మేమైతే మా ఇంట్లో ఇలా పాలు వేసుకొని ఉప్మా అనేది చేసుకుంటాం. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ముందుగా ఇక్కడ ఒక బాండీ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇలా మీరు 1 కప్ వరకు రవ్వ వేసుకోండి. రవ్వ అనేది బాగా వేగితే రుచి చాలా బాగుంటుంది. ఈ మెజర్మెంట్ అనేది మీకు ఉంటే ఉప్మా ఎవరైనా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. రవ్వ బాగా వేగినట్టు తెలియాలి అంటే కొంచెం నోట్లో వేసుకుంటే క్రంచీగా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిలాడేంత వరకు వేగించిన తర్వాత ఈ రవ్వను తీసి మనం పక్క పెట్టేసుకుందాం. ఇలా ఫైన్గా రవ్వ అనేది వేగితే ఉప్మా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉప్మాలో కావాల్సినవి మనం వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవే వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్ని టమాటో, కరివేపాకు, చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఓకేనా. ఇప్పుడు అదే బాండీలో నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని పోపు వేసుకున్నానండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిశ్రమం కూడా వేసేసుకున్నాను. ఇందులో మీరు వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చండి. అంటే మీరు క్యాప్సికమ్, క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. వీటిని మీ ఇంట్లో ఉన్న వాటిని వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా రోస్ట్గా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఉప్మాకి. ఇలా మీరు మీ సొంతంగా ట్రై చేయండి ఒకసారి, ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. ఇక్కడ 1 కప్కి నేను 3 కప్స్ వరకు వాటర్ తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఈ వాటర్ మొత్తం బాగా మరగాలి. మరిగి మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడే మనం ఈ రవ్వ అనేది వేసేసి కలుపుతూనే ఉండాలి. మనం నూనె వేసుకొని వేపుకున్నాం కదా రవ్వని, అందుకని ఇది ఉండలు కట్టదులేండి. ఫైనల్గా ఇది మొత్తం కూడా ఇలా రవ్వ వేసేసుకొని మనం ఈ విధంగా కలుపుకుంటే చక్కగా ఉడుకుతుంది కదా, కొతలాడుతూ ఉడుకుతూ ఉండాలి ఉప్మా అనేది. మీకు పొడి ఆడాలి అంటే కనుక ఇదే విధంగా మీరు ఫ్లేమ్ అనేది స్లోలో పెట్టేసి ఉడికించుకోవచ్చు. మాకైతే పొడిలాడుతూ ఉండే ఉప్మా కంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టుగానే ఇష్టం అనమాట. ఈ ప్రాసెస్లో మనం మిల్క్ యూజ్ చేస్తాం అండ్ తేనె యూజ్ చేస్తాం. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు. ఇది కొంచెం దగ్గర పడి మెల్లగా ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఇలా ఉడుకుతూ ఉన్న టైంలోనే మీరు పచ్చి పాలు 1/2 కప్ వరకు తీసుకోండి. కాచి చల్లార్చిన పాలు తీసుకోని అవసరం లేదండి. పచ్చి పాలని ఒక 1/2 కప్, అంటే 1 కప్ మీరు రవ్వ తీసుకున్నారు కదా, 1/2 కప్ కొన్ని పాలు వేసుకుంటే దీని టెక్స్చర్ మొత్తం మారిపోతుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే కమ్మగా ఉంటుంది. నాకైతే ఉప్మా అంటే చాలా ఇష్టం. ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఉప్మాకి సంబంధించిన లవర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు. మీకు కూడా ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేసుకున్నట్లయితే మన అమ్మ చేసిన ఉప్మా కంటే కమ్మగా ఉంటుంది. ఈ విధంగా పాలు వేసిన తర్వాత ఇలా ఉడికించుకొని మనం వేపించి పెట్టుకున్న జీడిపప్పు అయినా పల్లీలైనా లాస్ట్ని అలా వేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే.